హాయ్ హలో వెల్కమ్ టు విరాట్ రోజ్. మై నేమ్ ఇస్ విరాట్. న్యూస్ విషయానికి వస్తే మన చిరంజీవి గారి విశ్వంబర షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది, ఒక ఫ్యామిలీ సాంగ్ తప్ప. రీసెంట్ గా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ వదిల్ల గారితో హై బడ్జెట్ వైలెన్స్ యాక్షన్ ఫిల్మ్ తీస్తున్నారు. దీనికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మన హీరో నాని గారు. అండ్ వార్ 2 లో మన ఎన్టీఆర్ గారు షూటింగ్ లో జాయిన్ అవుతారు. లాస్ట్ షెడ్యూల్, లాస్ట్ యాక్షన్ సీన్స్. అండ్ కమింగ్ టు ది ఎన్టీఆర్ అండ్ నీల్ ప్రాజెక్ట్, చైల్డ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి షూట్ చేయబోతున్నారు. అండ్ మన ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది మటుకు నెక్స్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ నాని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ప్యారడైజ్. అండ్ మన హీరో నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్యారడైజ్. దీన్ని మన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ వదిల్ల గారితో చేయబోతున్నారు. ఈ మూవీ అనౌన్స్ చేయడంతో మంచి హైప్ వచ్చింది. అండ్ నాని గారికి తల్లి గారికి రమ్యకృష్ణ గారు కన్ఫర్మ్ అయ్యారు. అండ్ విలన్ గా మన మంచి మోహన్ బాబు గారు చేయబోతున్నారు నెక్స్ట్. అండ్ ది సీక్వెల్ జైలర్ 2 కరెంట్లీ వర్క్ జరుగుతుంది. యాజ్ సూన్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. మ్యాన్ పార్ట్ 2 సీక్వెల్ లో ఒక స్పెషల్ సాంగ్ లో మన రెబ్బా మౌలిక గారు కన్ఫర్మ్ అయ్యారు. అండ్ మన అనిరుద్ధ్ గారు వీడియో కాల్ కి మ్యూజిక్ చేస్తుంది, అందరికీ తెలిసిందే. టీజర్ వర్క్ కూడా జరుగుతుంది, అందులో మన అనిరుద్ధ్ మ్యూజిక్ అందించడంలో బిజీగా ఉన్నారు. ఈ టీజర్ మేబీ జనవరిలో రిలీజ్ చెయ్యొచ్చు. అండ్ మన డార్లింగ్ ప్రభాస్ అండ్ హను రాఘుల్ గారి ఫిలిం 1908 అంటే ఆ కాలం నాటి సెట్ ఒకటి వేశారు. షూటింగ్ కూడా జరుగుతుంది. మన డార్లింగ్ ప్రభాస్ గారు కూడా రీసెంట్ గానే షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అండ్ NC24 మన నా చైతన్య గారు కరెంట్లీ తండ్రి మూవీలో వర్క్ చేస్తున్నారు. NC24 విషయానికి వస్తే మూవీ మన విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ గారితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అదినేష్ లోక్నాథ్ గారు. అండ్ నెక్స్ట్ న్యూస్ మన కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి గారు తన అప్కమింగ్ లైనప్ లో లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ చేయబోతున్నారు. అందులో మొదటిది ప్రశాంత్ వర్మ గారి డైరెక్టర్ లో జై హనుమాన్. ఇది 2026 లో రాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన సందీప్ సింగ్ డైరెక్టర్ లో రాబోతున్న ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇది 2027 లో రిలీజ్ అయింది. ప్రెజెంట్ రిషబ్ శెట్టి గారు కాంతారా పార్ట్ 2 పనిలో ఉన్నారు. ఇది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకోటి అశ్విని గంగరాజ్ గారి డైరెక్షన్ లో హై బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ఒకటి చేయబోతున్నారు. అండ్ దీనికి మన విజేంద్ర ప్రసాద్ గారు రైటింగ్. అండ్ నెక్స్ట్ మన విజయ్ దేవరకొండ గారి 14th ఫిలిం శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టర్ రాహుల్ గారితో తన 14th మూవీ చేయబోతున్నారు. ఈ మూవీలో లీడ్ యాక్టర్స్ గా మన రష్మిక గారు ఫిక్స్ అయిపోయారు. అండ్ హైదరాబాద్ లో సంక్రాంతి తర్వాత ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ మాస్ మహారాజ్ రవితేజ గారు సామాజిక వర్గంలో మూవీ డైరెక్టర్ భాను గారితో మాస్ జాతర అనే సినిమా చేయబోతున్నారు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ December 15th నుంచి స్టార్ట్ అవుతుంది. అరకు, పాడేరు, ఏపీ ఒరిస్సా బార్డర్ లో జరగబోతుంది. అండ్ ఈ షెడ్యూల్ లో శ్రీలీల గారు, నవీచంద్ర గారు, రాజేంద్ర ప్రసాద్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు. మన ఈ డిసెంబర్ లో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఏంటో చూద్దాం. పుష్ప 2 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర జాతర చేస్తుంది. అండ్ December 28th 6 మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి. అందులో ఒకటి మన అల్లరి నరేష్ గారు బచ్చలమల్లి, ప్రియదర్శి గారి సారంగపాణి జాతకం, వెట్రిమారిన్ గారి విడుదల పార్ట్ 2, అండ్ మన మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చిన ముఫాసా ద లయన్ కింగ్, మార్కో అని ఒక మలయాళం మూవీ, అండ్ మన ఉపేంద్ర గారి UI. ఇంకా December 25th నితిన్ గారి రాబిన్ హుడ్ తో పాటు మోహన్ లాల్ గారి దారెడ్ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ December 28th కి హరిహర వీరమల్లో షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఓజీ షూటింగ్ కు కళ్యాణ్ గారి పోర్షన్స్ లేకుండా థాయిలాండ్ లో షూట్ చేస్తున్నారు. అండ్ ఇమ్రాన్ లక్ష్మి గారు కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయిపోయారు. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు ఫస్ట్ షెడ్యూల్ మైసూర్లో లాస్ట్ మంత్ ఫినిష్ చేసుకున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ మన December 10th నుంచి. ఇందులో ఒక క్రికెట్ గ్రౌండ్ సెటప్ కూడా ఉంది. అలానే మీరు క్రికెట్ బెట్స్ కాన్సెప్ట్ అనుకోమాకండి, జస్ట్ చిన్న సీక్వెన్స్ ఉంటుంది అంతే. అండ్ 20% US లో ఒక గ్రాండ్ ఈవెంట్ జరగబోతుంది, గేమ్ చేంజర్. బాయ్. అండ్ నా వీడియోస్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త కంటెంట్ రివ్యూస్ అన్ని ముందు చాలా వస్తాయి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.